రెడ్ బ్రేకింగ్ చూస్తున్న పాస్టర్ పాడాల ప్రవీణ్ మృతిపై మిస్టరీ వీడింది. 2 సీసీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలించారు. కొంతమూరు వద్ద ప్రవీణ్ బైక్ బోల్తా కొట్టినట్లుగా గుర్తించారు. ఈ ఘటనలో పాస్టర్ పాడాల ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందినట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా పాడాల ప్రవీణ్ రోడ్ యాక్సిడెంట్లో మృతి చెందాడని పోలీసులు నిర్ధారించారు. బుల్లెట్పై విజయవాడ నుంచి రాజమండ్రికి పయనమయ్యాడు పాస్టర్ పగడాల ప్రవీణ్. అయితే హెల్మెట్ ధరించిన ముఖంపై తీవ్రమైన గాయాలు ఉండడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ నిన్న ఆసుపత్రి వద్ద పాస్టర్లు మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగించారు. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్ లభించడంతో పాస్టర్ మృతిపై అనుమానాలు వీడాయి. అలాగే రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు వెల్లడించారు. మరి చక్రి మనం చూసుకుంటే ఏదైతే హైదరాబాద్ కు చెందినటువంటి పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ఏదైతే తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు క్రైస్తవ మత బోధకులందరూ కూడా, వారందరూ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ప్రొటెస్ట్ అయితే చేశారు, తీవ్ర ఎత్తున ఖండించారు. ఇది రోడ్ యాక్సిడెంట్ ఏదో గుర్తు తెలియని వాహనం ఢీకొనగా మృతి చెందారని చెప్పేసి పోలీసులు చెప్తున్న నేపథ్యంలో వీరందరూ కూడా అబ్జెక్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో అనుమానాస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేసి అప్పుడు పోస్ట్ మార్టం చేసిన తర్వాత మాత్రమే ఒక సరైన విచారణ చేసిన తర్వాతే దీని మీద ఒక కొలిక్కి రావాలని చెప్పేసి వారందరూ కూడా పోలీసులకి చెప్పడంతో పోలీసులు కూడా వారికి ఈ రకంగానే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే 2 సీసీ ఫుటేజ్లను కూడా పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. ఈ అక్కడ చాలా క్లియర్ గా తెలుస్తుంది. మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా పగడాల ప్రవీణ్ ఏదైతే అతను తోలుతున్నటువంటి బుల్లెట్ వాహనానికి లైట్ లేకుండా వెళ్ళడం అనేది కొవ్వూరు టోల్ గేట్ వద్ద చాలా క్లియర్ గా ఉందనేది వాళ్ళు చెప్తున్న నేపథ్యం. అయితే వెనక నుంచి వాహనం ఢీకొనగా చనిపోయినట్లుగా చెబుతున్న వాదనలో ఎటువంటి వాస్తవం లేదు. ఎందుకంటే బైక్ కి ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. అలాగే హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తికి తలపై, అది కూడా ముఖంపై ఎందుకు అంత పెద్ద తీవ్రమైన గాయం జరుగుతుందని చెప్పేసి వారు అడుగుతున్న ప్రశ్నలో కూడా వాస్తవం ఉందని చెప్పేసి ఈ అనుమానాస్పద స్థితిగా మృతిగా ఈ కేసు రిజిస్టర్ అయ్యి ఈ పోలీసులందరూ కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఏదైతే ఈ విగత జీవిగా పడి ఉన్నటువంటి పాస్టర్ పగడాల ప్రవీణ్ మాత్రం చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తి, చాలా రక్షణ ఛానల్లో చాలా మంచి వాక్యాలు చెప్తున్నటువంటి వ్యక్తిగా అతనికి మంచి గుర్తింపు ఉంది. ఓవరాల్ గా మంచి డిబేట్ లో కూడా పాల్గొంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతదేహాన్ని కూడా ఉంచారు. ఇప్పుడు ఉదయం ఏదైతే పోస్ట్ మార్టం అనేది కుటుంబ సభ్యులు అబ్జెక్ట్ చేస్తున్నప్పటికీ కూడా క్రైస్తవ మత బోధకులందరూ కూడా ఖచ్చితంగా పోస్ట్ మార్టం జరగాలని చెప్పేసి పట్టుబడుతున్నారు. పోస్ట్ మార్టం జరిగిన తర్వాతే ఆ మృతికి కారణాలు ఏంటో తెలిసిన తర్వాతే మేమందరం కూడా మళ్ళీ తీవ్ర ఎత్తున ఉద్యమం చేస్తాం. అది ఏంటనేది విషయం తెలిసిన తర్వాత అప్పటి వరకు కూడా నిజంగా సాధారణ మృతి అయితే మాత్రం మేము కూడా ఇచ్చేస్తాం. దీనికి ఏదైతే ఈ పాలు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అది ఈ సీఎం చంద్రబాబు నాయుడిని జోక్యం చేసుకోవాలని చెప్పేసి, న్యాయం చేయాలని చెప్పేసి పాలు కూడా డిమాండ్ చేశారు. ఏదైతే ఈ రోజు రాజమండ్రి వస్తే మాత్రం రక్తపాతం అవుతుందని చెప్పేసి కేఏ పాల్ తనదైన శైలిలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఉదయం నుంచి కూడా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అలాగే సీసీ కెమెరా విజువల్స్ లభించడంతో పాస్టర్ మృతిపై కొంచెం ఒక క్లారిటీ అయితే వచ్చిందనేది పోలీసులు చెప్తున్నారు. అయితే పూర్తి క్లారిటీ వచ్చి ఆ పోలీసులు ఏదైతే స్పష్టమైన అధికారిక సమాచారం వెలువడితే గానీ ఎవరు ఎటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉండొద్దు, ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ తీసుకోవద్దు, పోలీసులు చెప్పిన తర్వాతే తీసుకుందామని చెప్పేసి ఇటు క్రైస్తవ మత బోధకులందరూ కూడా సంయమనం పాటించడంతో ఇది సెన్సిటివ్ అంశం అవడం వల్ల ఎవరు కూడా మాట్లాడదని చెప్పేసి చెప్పారు. ఈ నేపథ్యంలో మరి చూడాలి పోలీసులందరూ కూడా ఎటువంటి దర్యాప్తు చేస్తారు, దీనిపై ఎలాగా ఒక క్లారిటీ ఇస్తారనే అంశాలపై మరి కాసేపట్లోనే తెలిసే అవకాశాలు కనబడుతున్నాయి. చక్రి. రైట్, థ్యాంక్ యూ మోహన్.